ప్రశ్న క్యాలెండర్ చాప్టర్ నుండి ఆర్ఆర్ గ్రూప్ బి 2022 సంవత్సరంలో ఇచ్చిన ప్రశ్న. 28 మార్చి 2017 సంవత్సరంలో మంగళవారం అయినచో 12వ తేదీ ఫిబ్రవరి 2017 సంవత్సరం ఏ వారం అవుతుంది అనేది క్వశ్చన్. సో దీన్ని ఎలా చేయాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 2017 అనేది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అని చూస్తే 2017 అనేది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో ఎన్ని రోజులు అంటే ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. 2017 సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులు మాత్రమే ఉంటాయి నాన్ లీప్ ఇయర్ కాబట్టి. ఇప్పుడు తర్వాత మనము ఇది కనిపెట్టాలంటే ఫిబ్రవరి 12వ తేదీ నుండి మార్చి 28వ తేదీ వరకు ఎన్ని రోజులు ఉంటాయి మొత్తం అనేది మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఫిబ్రవరి 12వ తేదీ తర్వాత ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే మనం ఫిబ్రవరి 12వ తేదీ తర్వాత కాబట్టి ఫిబ్రవరి 12వ తేదీని లెక్క కట్టకూడదు. మొత్తం ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి కాబట్టి 12 రోజులు పోగా 28 - 12 చేస్తే 16 రోజులు. సో ఫిబ్రవరిలో 16 రోజులు ఉన్నాయి. మరియు మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి? మార్చి 28వ తేదీ చెప్పాలి కాబట్టి మార్చి 28 కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మార్చిలో మొత్తం మనం తీసుకోవాల్సిన రోజుల సంఖ్య 28 అవుతుంది. ఇప్పుడు మొత్తం రోజుల సంఖ్య ఫిబ్రవరిలో 16, మార్చిలో 28, మొత్తం 16 + 28 44 రోజులు ఉంటాయి. ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ బేస్ రోజుల సంఖ్యను కనిపెట్టాలి. అది ఎలా కనిపెట్టాలి? మొత్తం రోజులు ఎన్ని ఉన్నాయంటే 44 ఉన్నాయి. కానీ మనం 7తో భాగించాలి. 7తో ఎందుకు భాగిస్తామంటే వారానికి 7 రోజులు కాబట్టి. సో 44/7 చేస్తే 7 42, శేషం 2 వస్తుంది. 6 వారాలు మరియు 2 బేస్ రోజులు. నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2 వచ్చాయి. సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తాం. యాక్చువల్ గా ఇక్కడ 2 బేస్ రోజులు మిగిలాయి. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే మార్చి నెల మంగళవారం ఇచ్చారు 28వ తేదీ, ఫిబ్రవరి నెల అడుగుతున్నారు. అంటే బ్యాక్ వెళ్ళాలి, మనం ఫార్వర్డ్ వెళ్ళలేదు, బ్యాక్వర్డ్ వెళ్ళాలి. బ్యాక్వర్డ్ వెళ్ళాలి కాబట్టి 2 బేస్ రోజులు వచ్చాయి కాబట్టి మనం మంగళవారం నుండి 2ని తీసేయాలి, కలపకూడదు. మామూలుగా ఎందుకు కలుపుతామంటే మనం వెళ్తాం కాబట్టి. మార్చి మంత్ ఇచ్చి ఫిబ్రవరి మంత్ అడుగుతున్నారు కాబట్టి మనం బ్యాక్ వెళ్ళాలి కాబట్టి -2 చేస్తున్నాం. సో మంగళవారము -2, మంగళవారం కంటే 2 రోజులు ముందు తీసుకోవాలి. -2 అంటే +2 అంటే 2 రోజుల తర్వాత తీసుకోవాలని. మంగళవారానికి 2 రోజులు ముందు అంటే అది సోమవారము తర్వాత ఆదివారం. సో ఆన్సర్ ఆదివారం అవుతుంది. అంటే 28 మార్చి 2017 తేదీ మంగళవారం అయితే 12వ తేదీ ఫిబ్రవరి 2017 తేదీ అనేది ఆదివారం అవుతుంది. థ్యాంక్ యూ.